నేను స్కూల్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ ఎవ్రీ సాటర్డే నా బాక్స్లో పప్పుచారు పెడుతుండే. ఇక పప్పుచారు వచ్చిన రోజు నా బాక్స్ అయితే ఫ్రెండ్స్ నా చేతికి రానియకుండే, అంత మస్తు ఉంటుంది ఈ పప్పుచారు. అదేందో సాటర్డే రాగానే పప్పుచారు పక్కా వేస్తుండే. ఆ లాజిక్ ఏందో ఇప్పటికి అర్థం కన్నా. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్. ఈ రోజు నేను మా అమ్మమ్మ చేసే స్టైల్ పప్పుచారు చేస్తున్నాను. మస్తు టేస్టీ ఉంటుంది. ఈ పప్పుచారు ఎంబడి మస్తు థింగ్స్ పేర్ చేసుకోవచ్చు. దొండకాయ ఫ్రై, పాపడ, సల్లమిరపకాయలు మస్తు పేర్ చేసుకోవచ్చు. మస్తు టేస్టీ ఉంటుంది. వీడియో మొత్తం కంప్లీట్ చూడండి, ఎడ కూడా స్కిప్ చేయకండి. వెరీ వెరీ డెలిషియస్ పప్పుచారు అవుతుంది. ఫస్ట్ మనం ఒక కుక్కర్ తీసుకొని ఒక పెద్ద సైజ్ కప్పు నిండా కందిపప్పు వేసుకొని 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఇక కడుక్కున్న తర్వాత 2 లీటర్ల నీళ్ళు వేసుకొని అందులోనే సగం స్పూన్ పసుపు, 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద 2-3 విజిల్లు వచ్చేదాకా పప్పును ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు నూనె వేసుకొని జర్ర గరం అయినాక 1.5 స్పూన్ జీలకర్ర ఆవాలు, దంచుకున్న పెద్ద సైజు ఎల్లిపాయల గడ్డ, 4-5 ఎండుమిరపకాయలు, అట్లనే చిటికెడు ఇంగువ, 1 కప్పు సాంబార్ ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలు జరెర్రగా అయినాక 10-15 చీరుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం కరివేపాకు, 1 స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న కొన్ని క్యారెట్ ముక్కలు, 10-15 మునక్కాయలు, 5-6 బెండకాయలు, కొన్ని సొరకాయ ముక్కలు వేసుకొని 10 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయ్యేంత సేపట్లో 1 కప్పుల 100 గ్రామ్స్ చింతపండులా కొన్ని గరం నీళ్ళు వేసుకొని మంచిగా నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని 4-5 ఎర్ర టమాటాలు కట్ చేసుకొని వేసుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. రెండు 3 నిమిషాల తర్వాత మన కూరగాయలు 50% ఉడికినాయి. ఇప్పుడు దాంట్లో మనం నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు చింతపండు రసం ఉడకబెట్టుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత 2 లీటర్ల నీళ్లు పోసుకొని మంచిగా చింతపండు వాసన పోయేదాకా 10-15 నిమిషాలు మసలబెట్టుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత మనం ఉడకబెట్టుకున్న కందిపప్పుని మంచిగా రుద్దుకొని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మీకు సరిపోయేంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అందులోనే 1 స్పూన్ ఎవరెస్ట్ సాంబార్ మసాలా ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని 10 నిమిషాలు మంచిగా మసాలా పెట్టుకోవాలి. ఇక మన గరం గరం పప్పుచారు రెడీ. లెట్స్ టేస్ట్ అండ్ సీ. గరం గరం పప్పుచారు అన్నం అయితే రెడీ అయింది. తిని చూద్దాం ఎట్లుందో. ఎంత టేస్టీ ఉందో, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయాలి. మా అమ్మమ్మ స్టైల్ పప్పుచారు. మీరేమైనా కొత్త డిషెస్ కావాలంటే కూడా నేను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మిస్ కావద్దంటే అనూస్ కిచెన్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.